ఇంకా స్టార్ట్ చేద్దామా? మొదలుపెట్టు. పూజ పూజ చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చావు, చాలా కలవరంతో ఇక్కడికి వచ్చావు. దేవుడు చెబుతున్నాడు, పూజ ఈ 2026 లో నువ్వు దేని కొరకు ప్రార్థించావో దానిని నీ కొరకు ఇవ్వడానికి దేవుడు కదులుతున్న సంవత్సరం. ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డ? ఒంగోలు నుంచి. ఏంటి నీ సమస్య? గర్భఫలం. పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్నాడు, పూజ ఈ మొదటి ఆరాధనలో మొదటగా నిన్ను దేవుడు తాకుతున్నాడు. నీ గర్భం తెరవబడుతుంది. నేను ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో ఉన్న కొరత దేవుడు తీసివేయబోతున్నాడు. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గర్భము తెరబడును గాక, గర్భము తెరబడును గాక. టచ్ రొస్సలమా. ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి లోపం తొలగిపోయి గర్భాశయము తెరవబడి ఇదిగో కన్సువదును గాక. ఓకే. అమ్మాయిని చంపుదా అనేవాడు. ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఇప్పుడు కూడా తిడతన్నా. నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తిడతాను. నా దేవుడు తిడుతున్నావా? మిమ్మల్ని అందరినీ తిడుతున్నా. నీ దేవుణ్ణి, నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఎందుకు తెలుసా? దేవుడి పేరు నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆ దేవుడు అంటే నీకు భయం. భయం. అందుకని నిన్ను తొక్కేస్తా. ఓకే. సెకండ్ అండి. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు 1 ఎకరం పొలం వచ్చింది అనుకోండి, ఇందులో నాది 9 వంతులే, 10వ వంతు దేవుడిది. ఇందులో 10వ భాగం తీసేయాలి. దేవుణ్ణి ఎవరు మోసం చేయకూడదు. నీకు అది కొంత ఆస్తి అమ్మగారి దెంపొచ్చి వచ్చిందో, అత్తోరింపు నుంచి వచ్చిందో, నాన్న దగ్గర నుంచి వచ్చిందో, మాంగారి దగ్గర నుంచి వచ్చిందో, నీకు లేకపోతే మీ తాతల దగ్గర నుంచి వచ్చిందో, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందో, వస్తే దాన్ని తీసేయాలి. భాగం అంటే దానికి కూడా 10వ భాగం తీసేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా నాకు లైక్లు వేయండి. మీకు నచ్చకపోతే వదిలేయండి నన్ను.